సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టించాయి. హుజూర్నగర్ టౌన్లో రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద కమ్మేసింది. హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలో చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. మట్టపల్లి బైపాస్ రోడ్డు బ్లాక్ అయింది. పలు వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. 40 ఏండ్లలో ఈ స్థాయిలో వర్షాలు వరదలను చూడలేదంటున్నారు స్థానికులు. మరోవైపు వర్షంతో నష్టపోయిన పంట పొలాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు. ఓకేనా? నా హుజూర్నగర్ చరిత్రలో నాకు 62 సంవత్సరాలు. నా చరిత్రలో రాత్రి కురిసిన వాన రికార్డ్ హై స్థానం. అధికారులు తెలిసిన ప్రకారం 30 సెంటీమీటర్ల చేశారు. హుజూర్నగర్ అసలాకుతలం అయిపోయింది. ఈ జడివాడలో అనేక పంట నష్టం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెరువు కట్టలు రోడ్లు అన్ని ఆడిగా బలపడటం జరిగినట్టుగా మేము అందరం భావిస్తున్నాం. ఇంత వర్షాన్ని మాత్రం మా పెద్దలు చెప్పారు. నియోజకవర్గ ప్రాంతంలో ఈరోజు కురిసిన వర్షం మేము మా చిన్నతనంలో మా నాయన వాళ్ళు ఇప్పుడు ఉన్నప్పుడు ఆ చెట్లకి 4-5 గంటలు పడి అని అన్నారు. మళ్ళీ ఇదే రోజు పట్టణగూడ చెరువు కానీ ఓరు చెరువు కానీ ఈరోజు భారీ ఎత్తున గంటలు పడి హుజూర్నగర్ నియోజకవర్గంలో 200 ఎకరాల పొలాలు మొత్తం కూడా పట్టకపోవడం జరిగింది. దాని ప్రభుత్వం అంటే గుర్తించి